కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. గర్వమనచి గెలుచి గనులనైనా తవగతి గర్వమనచి గెలుచి గనులనైనా తవగతి. ఏయి పదలు నీ పద సేవే
बोलो యేసు ప్రభు మహారాజుకి త్వరలో రానైన రారాజైన యేసు నాదునికి జై దేవుని స్తోత్రం. మరి తబలిస్టు తబలగారు లేని కారణం చేత కొన్ని పాటలు ఎక్కువ వాడుకోలేకపోయినా ముగింపు ప్రార్థన అయినాక సరే కీబోర్డ్ కూడా వస్తుందా మధ్యలో పల్లవి చరణం రిసెప్షన్ లేక అలాంటి రిసెప్షన్ స్పెషల్ సింగర్ గానే ఉంది. జయప్ప గారు వస్తున్నారు. అంకుల్ గారు చేరేయండి అన్నట్టు సుదర్శన్ అంకుల్ చేరి కింద చదవడానికి గౌరవించాలి. ఒక పల్లవి చరణం పాడదాం. కీబోర్డ్ వచ్చినాక నేను మార్కింగ్ చెప్పుకుంటే నేను మధ్యలో పాటలు పాడతా. ముగింపు ప్రార్థన ఎప్పుడు 9 అవుతుంది ఆల్రెడీ. నా ఆధీనం అంటే మరి పొద్దుగాల 4 అవుతుంది. ఇంటి యజమానురాలు మంచిది. పల్లవి చరణం పాడుతుంది. ఇంకోటి పాత పాటలు మనం పాడాలి. ఎప్పుడు కూడా అవకాశం ఉన్నప్పుడల్లా పాత పాటలు పాడాలి. దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయువాడా జీవమాయే యెహోవా దేవుని పావనామా మమ్మును నిల్చుమా జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువకు జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువకు నీవు చేసిన పాపకములను
చేయవే మనసా యౌవనము పక్షిరాజు యౌవనము వలెనే క్రోధ యౌవనము పక్షిరాజు యౌవనము వలెనే క్రోధ యౌవనము Oh
పరమ దేవుని వందనాలు భక్తితో కైకొనుకను నాతో పరమ దేవుని వందనాలు భక్తితో జనులకు నిరంతరములు కృప నిలచియుండును యెహోవానిది కరముల పిల్లలతోడుండును ఆ కారణములే దేవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయు మాట జీవమాయే యెహోవా దేవుని తెలుసుమా నా అంతరంగ బోలో యేసు ప్రభు మహారాజ్ కి మన రక్షకుడైన దేవాది దేవునికి మంచిది. ఇప్పటిదాకా మనము కలిసి పాడినాము. ఇప్పుడు తబలా కీబోర్డ్ వచ్చింది కాబట్టి అవి కలిసి పాడతాయి. మంచిది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. నేను ఒక పాట పాడితే ఇప్పుడు మీకు వస్తే నాకంటే తక్కువ వాడాలి, వాయిస్ ఎక్కువ వాడద్దు. మెయిన్ సింగర్ ఎవరైతే ఉంటారో మిగతా వాళ్ళు కోరస్గా సపోర్ట్ చేయాలి అంతే తప్ప మెయిన్ సింగర్ కంటే గట్టిగా వాడద్దు. మెయిన్ సింగర్ కంటే గట్టిగా వాడద్దు, అట్లా అనమాట. అప్పుడు మెయిన్ సింగర్కు దమ్ అందకపోతే వీళ్ళు దమ్ము అందించినట్టు ఉండాలి. కానీ వీళ్ళే ఎదురుగా పోయి ముందుగా గట్టి గట్టిగా వాడిని అనుకొని మంచిగా అనిపించింది. అట్లా మేము పిల్లలం కాబట్టి మంచిది. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈ యొక్క గృహ కూడికను, కృతజ్ఞత కూడికను దేవుడు దీవించాలని మనం ఒక మాట ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో పాస్టర్ సుదర్శన్ గారు ఉన్నారు, ఒక మాట ప్రార్థిస్తారు. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీరందరూ కనుగొంచండి. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా దేవ, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగా తండ్రి ప్రభు అనుకూలం అయోగ్యులము, దీనులము, ఎందుకు పనికిరాని మమ్మలను తండ్రి ప్రభు మరలా మీరు జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ ఇటు రీతిగా తండ్రి ప్రభు యొక్క రాత్రికాల వేళలో నీ దాసుడు పండరి వాళ్ళ గృహంలో చేరి, నూతన గృహంలో చేరి ప్రభువాన్ని స్తుతించటకు, గణపరచటకు, ఆరాధించటకు తండ్రి నీ సన్నిధానంలో ప్రార్థన చేయటకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవదేవ తండ్రి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి. మరి ముఖ్యంగా మీ దాసుని ప్రభువా మీరే నాయన తన శిలోచన మరుపరిచి దేవా మీరే తన నుండి మాటలను వస్తున్న ప్రార్థిస్తున్నాం. ప్రభావ వినేగల చెవులు, గ్రహించే మనసును అర్థం చేసుకునే జ్ఞానం ప్రతి ఒక్కరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క అంధకార చీకటి శక్తులను యేసుక్రీస్తు నామములో దూరపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా మీరు దిగిరండి, మీరు ప్రతి ఒక్కరు తాకుమని ప్రార్థిస్తున్నాం. దేవయ్య తండ్రిని మెల్లైన స్వరంతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మాట్లాడితే మాకు తృప్తి, మీరు మాట్లాడితే మాకు సమాధానం కలుగుతుంది, మీరు మాట్లాడితే మా జీవితం సరి చేయబడుతుంది. దేవదేవ తండ్రి, ఎవరైతే ఇంకా అసత్యంలో ఉన్నారో ప్రతి ఒక్కరిని సత్యంలో ప్రతిష్ఠింపబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు దాసును అభిషేకించి దేవా మీద తన నుండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభా కరెంట్ను దేవదేవ తండ్రి వాయిద్యం వాసిన బిడ్డలందరినీ సాధనించుకోండి తండ్రి. పరిశుద్ధ ఆత్మ దేవుని గొప్ప కార్యం కూడా జరుగును గాక అని ప్రార్థిస్తున్నాం. దేవదేవ తండ్రి మరొకసారి ప్రభా యొక్క తండ్రి ప్రభునైనా మిన్ను బడ్డ నిమిత్తమై ప్రార్థిస్తున్నాం తండ్రి. తన జీవితంలో చేసే ప్రతి
మేలును ఉపకారం పెట్టుకున్న స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నూతన సంవత్సరంలో మీరు దయకిని ధరింపజేసిన దేవుడు ప్రభా, తన జీవితంలో కలగజేసినటువంటి సంతోషం బట్టి ఆనందాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి కుటుంబం అంతా మీరు ఆశీర్వదించి మీరు ఒకరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది, దేవునికి స్తోత్రం. ఓకేనా ప్లీజ్? హల్లెలూయా. మీరందరూ చప్పట్లు కొడతారా? మరి నేను పాడతా, అందరు చప్పట్లు కొడతారా? చాలా సంతోషం. నూతనమైనది నీ వాత్సల్యం అనే పాట పాడు. ఇది స్పెషల్ సాంగ్ అవుతుంది. అయితే మన మధ్యలో సింగర్ ఉన్నాడు, నేను మర్చిపోయినా. సింగర్ ఉన్నాడు కాబట్టి సింగర్ ప్రసాద్ గారు ఆయన ఒక పాట పాడిన తర్వాత నేను పాడతాను. నేను ఏమనుకున్నా అంకుల్ 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 అందరికి వచ్చిన పాటనే ఉన్నవాడు యేసు నాతో ఉన్నవాడు అనే పాటలు పాడి దేవుని నామమున ఘనపరుస్తాం.